సో నిజంగా చాలా మంచి. ఒకసారి అంటే నిన్న ఫాలో కాని ప్రేక్షకుల కోసం ఇవాళ మరొకసారి నేను డాక్టర్ పిజి శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా కోటి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకుండా ప్రపంచంలో, నేను అమెరికాలో కూడా చాలా మంది చూశారు. సో అమెరికాలో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అసలు మేడిగడ్డ ఎందుకు కుంగింది, మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ. ఎందుకంటే ఫెయిల్యూర్కు కారణం తెలిస్తేనే సక్సెస్ అవుతాం లైఫ్లో. మనం ఫెయిల్యూర్ కారణం అయితేనే నెక్స్ట్ పోస్ట్ మార్టం చేస్తేనే సక్సెస్ అన్నది అవుతాం. సో ఈ ఫెయిల్యూర్ స్టోరీ కారణం ఏంటి అన్నది నిన్న చాలా వివరంగా ప్రజెంట్ చేశారు. ఒకసారి సినాప్సిస్ చెప్దాం. చెప్పబోయే ముందు డాక్టర్ పిజి శాస్త్రి గారి ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. అంటే మనం దీనికి కారణం చెప్పే వ్యక్తి క్రెడిబిలిటీ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో డాక్టర్ పిజి శాస్త్రి గారి ప్రొఫైల్ ఏంటంటే, ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో 1957లో బీటెక్ హానర్స్ చేశారు. అప్పుడు దేశంలో ఒకటే ఐఐటి ఉండేది, అది ఖరగ్పూర్ ఐఐటి. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎంటెక్ పట్టా అందుకున్నారు. కేఎల్ రావు ఇంజనీరింగ్ పితామహుడు దగ్గర ఆయనతో కలిసి పనిచేశారు. స్వయంగా తొలి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని చెప్పారు. మోడర్న్ టెంపుల్స్, ఇరిగేషన్ ప్రాజెక్టే మోడర్న్ టెంపుల్స్ అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు అగ్రికల్చర్, హరిత విప్లవం లాంటి దేని పరిస్థితుల్లో. సో ఆ తర్వాత 1962లో జర్మనీలో పిహెచ్డి చేశారు. ఆ తర్వాత రెండో పిహెచ్డి డాక్టర్ ఆఫ్ సైన్స్ కూడా ఆయన గ్రౌండ్ వాటర్ మీద చేశారు. సో రెండిట్లో ఎక్స్పర్ట్ అయినా. తర్వాత మన వరంగల్ ఆర్ఈసి అంటాం, ఇప్పుడేమో అది ఎన్ఐటి అయింది. వరంగల్ ఆర్ఈసి ప్రిన్సిపల్ గా 90sలో పనిచేశారు. ఆ తర్వాత ఆల్మట్టి ప్రాజెక్ట్ 96లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు వివాదం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన నేతృత్వంలోనే కమిటీ వేసి దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పింది. అదేవిధంగా 2005లో ఆయన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, పోలవరం ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చారు. సో 89 సంవత్సరాల వయస్సులో ఒక లివింగ్ లెజెండ్. సివిల్ ఇంజనీర్లు అందరికి కూడా, సివిల్ ఇంజనీరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప ఇంజనీర్లలో పిజి శాస్త్రి గారు ఒకళ్ళు. నేను అందుకనే ఆయన ఫార్మర్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎట్ ఒహియో స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ. తర్వాత మన దగ్గర వాల్మార్టీలో డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఇంకా చాలా ఉన్నాయి, 1-2 కాదు. వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ గా ఉన్నారు. సో ఆయన సేవల్ని మన తెలుగు రాష్ట్రాలు రాజశేఖర రెడ్డి సమయంలో జలయజ్ఞంలో ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేసి మొత్తం అసలు అన్ని యూజ్ చేసుకున్నారు. ప్లస్ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ లో కూడా కీలక పాత్ర, లిఫ్ట్ దానిలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పటికి కూడా చాలా మంది లిఫ్ట్ ప్రాజెక్ట్ లో సక్సెస్ అయింది ఒకటి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని చెప్తారు. దేవాదులు కానీ మిగతా కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదంటారు. సో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు ఎందుకు వినియోగించుకోవట్లేదో అర్థం కాలేదు. సో ఒక భీష్మ పితామహుడు లాంటి వ్యక్తి ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు కూలిన వెంటనే ఆ వారం రోజుల్లోనే డయాగ్రామ్ గీసి దాని డిజైన్ అప్పుడు తెప్పించుకొని దానికి కారణం ఏంటో శాటిలైట్ పిక్చర్స్ తో సహా నిరూపించారు. నాకైతే ఇది 6 నెలల క్రితమే చూపించారు. నిన్న ప్రజెంట్ చేసింది నాకు 6 నెలల క్రితమే ఆయన చూపించారు. అప్పుడు నేను సరైన సమయం చూసి దీన్ని బయట పెట్టాలి అని అనుకున్నాను. కొంత లేట్ అయింది, బట్ ఇప్పటికైనా మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ ఏంటి అన్నది తెలిసింది. ఇవాల్టి డిబేట్ లో మనం 2 విషయాలు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మేడిగడ్డ, ఎందుకంటే చాలా మంది నిన్న రాత్రైంది కాబట్టి ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా కన్నపల్లి పంపోజ్ అడుగుతున్నారు. రెండవది తుమ్మిడి హెడ్డి బెటరా, ప్రాణహిత చేవెళ్ళ బెటరా, రీడిజైనింగ్ కు ఏది రీడిజైనింగ్ కరెక్టేనా కాదా అన్నది కూడా ఇవాళ తెలుసుకుందాం. అయితే దానికి ముందు సినాప్సిస్, నిన్న పిజి శాస్త్రి గారు ఈ ఫెయిల్యూర్ స్టోరీకి కారణం ఏం చెప్పారనేది ఒక 5 minutes లో సినాప్సిస్ చెప్తాను. సార్ స్లైడ్ చూపించు. ఎస్ సార్, దీని ముందు స్లైడ్. సో బేసిక్ గా ఆయన దీని ముందు స్లైడ్ సార్, దీనికంటే ముందు. ఎస్. సో ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఆయన చాలా క్లియర్ గా శాటిలైట్ పిక్చర్ తీసుకున్నారు. 13th February 2020 మేడిగడ్డకు సంబంధించిన శాటిలైట్ పిక్చర్ మనం అది చూడొచ్చు. ఆ శాటిలైట్ పిక్చర్ లో ప్రాజెక్ట్ కట్టిన 6 నెలలకే డిస్లాడ్జ్డ్, అక్కడ మనకు ఫ్రేమ్ తీసేస్తే పీసీఆర్ తీసేస్తే కనబడుతుంది, డిస్లాడ్జ్డ్ అండ్ స్కాటర్డ్ కాంక్రీట్ బ్లాక్స్. ఫ్రేమ్ లోంచి మమ్మల్ని తీసేస్తే కనబడుతుంది పీసీఆర్. డిస్లాడ్జ్డ్ అండ్ స్కాటర్డ్ కాంక్రీట్ బ్లాక్స్ 6 నెలలకే మనకు కనబడుతున్నాయి. 6 నెలలకే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో
అక్కడ బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ శాటిలైట్ పిక్చర్ సార్. సో బ్లాక్ 7 లో ఇసుక మేటలు అన్ని కూడా వేసున్న శాటిలైట్ ఇమేజ్ మనం 8 డిసెంబర్ 2020 శాటిలైట్ ఇమేజ్ లో చూడొచ్చు. బ్లాక్ 7 ఏదైతే కుంగిపోయిందో మేడిగడ్డలో. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. మేడిగడ్డ సంబంధించి 8 జనవరి 2024 అంటే కుంగిపోయిన 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అక్టోబర్ 21 2023 తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడ మనం చూడొచ్చు ఇసుక మేటలు. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. మేడిగడ్డ ఒకటే కుంగిందా? అన్నారం పరిస్థితి ఏంది చూడండి. అన్నారం కూడా సేమ్, అన్ని ఒకటే టెక్నాలజీతో కట్టారు. 22 డిసెంబర్ 2020 రోజు అన్నారంలో కూడా ఏ విధంగా ఆ బ్లాక్స్ అన్ని కొట్టుకుపోయాయి. విత్ ఇన్ 1 ఇయర్ 1.5 ఇయర్స్కే అన్నారం నిర్మించిన తర్వాత ఎట్లా ఉందో మనం ఆ శాటిలైట్ ఇమేజ్ లో చూడొచ్చు. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. సేమ్ మళ్ళీ అన్నారం బ్యారేజీ 6 డిసెంబర్ 2022న బ్లాక్స్ ఏ విధంగా కొట్టుకుపోయాయన్నది శాటిలైట్ ఇమేజ్ లో మనం చూడొచ్చు. ఎస్ సార్. సుందిళ్ల బ్యారేజ్ 22 జనవరి 2021లో ఏ విధంగా బ్లాక్స్ డిస్లాడ్జ్ అయ్యాయో కూడా మనం ఈ శాటిలైట్ ఇమేజ్ లో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో సహా, ఆయన ఏదో మామూలుగా గీసి కాదు, శాటిలైట్ పిక్చర్తో సహా ఇవి. అది ఆయన చెప్పారు, ఒక్కసారి ఆ డిజైన్ చూసిన తర్వాత నాకు ఇది ఖచ్చితంగా కుంగిపోతుందని నాకు 2 నిమిషాల్లోనే అర్థమైపోయింది అన్నారు. ఆ శాటిలైట్ ఇమేజెస్ తో సహా ముందే ఎందుకు కుంగిపోయింది అన్నది ఆయన ప్రూవ్ చేయగలిగారు. ఎస్ సార్, నెక్స్ట్. సో మేజర్గా ఆయన చెప్పింది ఏంటంటే, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి డిజైన్ లోపంలో సార్ పాండ్ లెవెల్ సంబంధించి చూపిస్తారు. పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ సంబంధించిన ఒకసారి స్లైడ్ చూపించండి. సో మేజర్గా ఇది దేశంలో ఉన్న బ్యారేజీల్లో పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా ఎంత ఉంది, మేడిగడ్డ దగ్గర ఎంత ఉంది. సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ గోదావరి రాజమండ్రి మీద ఉంటుంది. పాండ్ లెవెల్ 14, క్రస్ట్ లెవెల్ 10.6, డిఫరెన్స్ ఎంత 3.4. అట్లాగే ప్రకాశం బ్యారేజ్ 3.66. లాస్ట్ చూడండి, పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 3.66 ఉంటుంది. సుంకేసుల 7 ఉంది. వంశధార బ్యారేజీ 4.51 ఉంది. అట్లాగే మనం చూసుకుంటే గనక కావేరీ రివర్ మీద ఉంది 3.87 ఉంది. గంగా నది మీద ఫరక్కా బ్యారేజీ 6.1 ఉంది. నెక్స్ట్ స్లైడ్ సార్. కానీ మనం లాస్ట్ లో చూస్తే, ఈ స్లైడ్ లో చూస్తే ఢిల్లీలో చూడండి, న్యూ ఓక్లా బ్యారేజ్ పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 5.5. లాస్ట్ ఈ స్లైడ్ లో లాస్ట్ లైన్ లో మనం చూడాలి. అట్లాగే ఏ బ్యారేజ్ చూసినా పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా తక్కువ ఉండాలి. కానీ సుందిళ్లలో 10 కనిపిస్తుంది. పాండ్ లెవెల్ 130, క్రస్ట్ లెవెల్ 120. అదేవిధంగా అన్నారంలో పాండ్ లెవెల్ 120, క్రస్ట్ లెవెల్ 109 అంటే 11. అట్లాగే మేడిగడ్డలో 100 పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ 89, డిఫరెన్స్ ఎంత 11. సో 3, 4, 5, 6 ఉండాల్సింది పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య హెడెట్ క్రస్ట్, దీన్ని హెడెట్ క్రస్ట్ అని అంటారు, అది 11 వరకు మనకు కనిపిస్తుంది. ఇంత 11 తేడా ఎందుకు పెట్టారంటే రిజర్వాయర్ లో స్టోరేజ్ కోసం, అంతే కదా సార్, ఎక్కువ స్టోరేజ్ కోసం పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా. అంటే అన్నారంలో 16 టీఎంసీలు రిజర్వ్ చేసేందుకు, మేడిగడ్డలో 16 టీఎంసీలు, సుందిళ్లలో 11, అన్నారంలో 8 టీఎంసీలు నిల్వ చేసేందుకు కోసం పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా పెట్టారు. ఇంత డిఫరెన్స్ పెట్టారు. ఇంత డిఫరెన్స్ పెట్టకూడదా అంటే పెట్టొచ్చేమో, కానీ పెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ సార్, ఆ స్లైడ్ వెలాసిటీ స్లైడ్కి వెళ్ళండి సార్. పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ ఈ విధంగా పెట్టినప్పుడు వెలాసిటీ అన్నది, అంటే నీరు ప్రవహించే వేగం, వెలాసిటీ అన్నది చాలా ఎక్కువ అవుతుంది. వెలాసిటీ ఎక్కువైనప్పుడు, ఎస్ సార్, సో వెలాసిటీ మనకు నార్మల్ గా అన్ని బ్యారేజెస్ లో
యావరేజ్గా 3 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే 3 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. కానీ ఇక్కడ మేడిగడ్డ దగ్గర వెలాసిటీ ఎంత అయిందో మనం చూడొచ్చు. v ఈజ్ ఈక్వల్ టు √2gh. చిన్నప్పుడు మనం ఫిజిక్స్ లో చదువుకున్నాం. v అంటే వెలాసిటీ ఈక్వల్ టు √2g అంటే గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి 9.81 ఇంటూ హైట్ అంటే అక్కడ ఈ పాండ్ గేటు క్రస్ట్ మధ్య తేడా 10.4 వచ్చింది. సో 4 ఉండాల్సింది 14.3 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ వచ్చింది. ఇంత వెలాసిటీతో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంజనీర్లు దానికి తగ్గట్టు ఎనర్జీ డిసిపేటర్స్, అంతేనా సార్? ఎనర్జీ డిసిపేటర్స్ ని పెట్టాలి. ఆ విధంగా ఎనర్జీ డిసిపేటర్స్ ని పెట్టనందువల్ల ఈ సమస్య వచ్చి ఇది హై వెలాసిటీతో ట్రావెల్ చేయడం వల్ల మేడిగడ్డ స్లైడ్కి వెళ్ళండి సార్, మేడిగడ్డ డిస్లోకేట్ అయింది. సో బేసిక్ గా ఈ సమస్యతో మేడిగడ్డలో బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. అయితే చాలా మంది అడిగారు 25 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఎందుకు కొట్టుకుపోలేదు, చిన్న ప్రవాహానికి ఎందుకు కొట్టుకుపోయిందని. 25 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుచున్నాయి. సో అప్పుడు వెలాసిటీ అన్న సమస్యనే ఉండదు, అంతేనా సార్? అదొక రోడ్ ఓవర్ బ్రిడ్జ్. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర ఒక్కోసారి 25 లక్షలు 30-40 లక్షల క్యూసెక్ల వరద కూడా వస్తుంది, అంతేనా సార్? ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర 40 లక్షల 50 లక్షల క్యూసెక్ల వరద కూడా వస్తుంది. సో ఆల్ గేట్స్ ఫుల్లీ ఓపెన్ ఉన్నప్పుడు అక్కడ వెలాసిటీ అన్నది సంబంధం ఉండదు, నీళ్లు దాని నుంచి వెళ్ళినప్పుడు ఉండదు. కానీ 25 లక్షల ఫ్లడ్ కు తట్టుకోలేని ప్రాజెక్టు చిన్నదానికి ఎందుకు అయింది అంటే ఈ ఫ్లడ్ ప్రవాహం చిన్నగా ఉన్నా దాని వెలాసిటీ ఎక్కువ అవడం వల్ల ఎనర్జీ డిసిపేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ డిసిపేటర్స్ ను సరిగ్గా ఇంజనీర్లు దాన్ని డిజైన్ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు ఫెయిల్ అయింది అని చెప్పి నిన్నటి దానిలో క్లియర్ గా చెప్పారు. సో ఇవాళ మనం 2-3 అంశాలు తెలుసుకుందాం సార్. ఒకటి, ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొంతమంది బాంబులు పెట్టి పేల్చారు అని అన్నారు. బాంబులు పెట్టి పేల్చారు, అది సాధ్యమా సార్? ఒక వార్ఫేర్ లో బిట్వీన్ 2 నేషన్స్ ఈ వాటర్ సోర్సెస్ చాలా